హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జాను సింపుల్ క్రియేషన్స్. టుడే సూపర్ హెల్దీ అండ్ ట్రెడిషనల్ రెసిపీ అయితే మీతో షేర్ చేసేసుకుంటున్నా. అదేనండి బేబీ ఉగ్గు పౌడర్. మేమైతే ఇక్కర అంటాము. అండ్ ఈ పౌడర్ బేబీస్కి చాలా హెల్ప్ అవుతుందండి. బేబీ వెయిట్ గెయిన్, డైజెషన్, బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా యూస్ అవుతుంది. ఈ ఉగ్గు పౌడర్ 6 నెలల బేబీస్ నుంచి 2-3 సంవత్సరాల పిల్లల వరకు అయితే యూజ్ చేసేసుకోవచ్చండి. సో క్వాంటిటీ ఎలా తీసేసుకోవాలో వివరంగా చెప్తాను, చూసేయండి. ఇప్పుడు ఒక మీడియం గ్లాస్ తీసేసుకొని గ్లాస్తో 8 గ్లాసెస్ రైస్ని అయితే కొలిచేసుకొని తీసేసుకోవాలి. ఈ రైస్ని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే 2 గ్లాసెస్ తీసేసుకొని ఫ్రై చేస్తున్నా. సో మనం ముందుగానే రైస్ని క్లీన్ చేసేసి తీసుకోవాలి. అంటే అందులో ధాన్యం, రాళ్ళు ఏమైనా ఉంటే ఏరేసుకోవాలండి. సో ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు 3/4 గ్లాస్ అయితే కందిపప్పు తీసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలి. సిమ్ టు మీడియంలోనే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. చూడండి ఇలా మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. కందిపప్పు ఉగ్గులో వేయడం వల్ల ప్రోటీన్, మజిల్ గ్రోత్ అండ్ బేబీస్ యాక్టివ్గా ఉంటారు. నేను ఇలా 2 వైపులా ఫ్రై చేసేసుకుంటున్నా, తొందరగా అయిపోద్దని చెప్పి. ఇప్పుడైతే శనగపప్పుని తీసేసుకోవాలి. 3/4 గ్లాసేనండి. సో శనగపప్పు కూడా మీడియం టు సిమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసేసుకోవాలి. శనగపప్పు వల్ల రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఫైబర్ అండి, అలానే వెయిట్ గెయిన్ అవుతారు. ఇప్పుడైతే మినపప్పు తీసేసుకుంటున్నా అండి. మినపప్పు అయితే నేను ఊర్లోది వేయించేసుకుంటున్నా, లేదంటే మినపగుళ్ళు కూడా ఈ ప్లేస్లో తీసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలి. మినపప్పు ఉగ్గులో వేయడం వలన కాల్షియం రిచ్ స్ట్రాంగ్ బోన్స్ అండి, అలానే బేబీస్ వెయిట్ గెయిన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడైతే గోధుమలు 1 గ్లాస్ తీసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. గోధుమల వలన బేబీస్కి ఫైబర్ ఉంటుంది, అలానే లాంగ్ లాస్టింగ్ ఎనర్జీ అయితే ఉంటుందండి. గోధుమలు ఇలా చిటపటమనేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అలానే ఇప్పుడు 1 గ్లాస్ సగ్గుబియ్యం తీసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ మీడియం టు సిమ్లోనే ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. సగ్గుబియ్యం బేబీస్కి మంచి ఎనర్జీ ఇస్తుంది, అలానే బేబీస్కి స్టమక్లో లైట్ ఫుడ్లా పనిచేస్తుంది. అండ్ ఇప్పుడు మంచి క్లాత్తో ఇలా తుడిచేసుకొని 1.5 గ్లాస్ అటుకులను అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అటుకులు కూడా చాలా మంచిదండి, ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇప్పుడైతే 2 స్పూన్స్ జీరా, 1 స్పూన్ వాము వేసి సిమ్లో ఫ్రై చేసేసుకోవాలి. వాము జీరా వలన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, అలానే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండకుండా చూసుకుంటుంది. సో ఇలా మంచిగా రోస్ట్ అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 10-15 జీడిపప్పు, బాదం పప్పు తీసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఉగ్గులో డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ యూజ్ అవుతుంది, అలానే బేబీ వెయిట్ గెయిన్కి కూడా చాలా యూజ్ అవుతుందండి. ఇలా ఫ్రై చేసేసుకున్నవన్నీ ప్లేట్లో వేసేసుకోవాలండి. 1 ఇయర్లో బేబీస్కి అయితే ఇలా చిన్న గ్లాస్తో పప్పులు అన్నీ తీసేసుకోండి. 1 ఇయర్ 1.5 దాటితే ఇలా పెద్ద గ్లాస్తో పప్పులు అన్నీ తీసేసుకోండి. రైస్ మాత్రం పెద్ద గ్లాస్తో 8 గ్లాసెస్ తీసుకోండి. బేబీ ఏజ్ బట్టి 1.5 ఇయర్ ముందైతే చిన్న గ్లాస్తో తీసుకోండి పప్పులు. 1.5 ఇయర్ 1 ఇయర్ తర్వాత అయితే పెద్ద గ్లాస్తో తీసుకోండి. అండ్ మనకి ఇష్టమైతే పల్లీలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు, అది మన ఆప్షనల్ అండి. అండ్ ఇప్పుడు బాదం, జీడిపప్పు ఇలా మిక్సీలో మెత్తని పౌడర్ చేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసేసుకున్నాం కదా, అందులో ఈ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు, లేదా అది తర్వాతైనా యాడ్ చేసేసుకోవచ్చు అండి. మిల్లుకి వెళ్ళాక వాళ్ళు ఇలా అయితే మేము పట్టమని చెప్తారు. సో నేను ఫేస్ చేశాను ఆ ప్రాబ్లం, కనుక ఇక్కడ మిక్సీలో వేసేసి మిక్స్ చేసేసుకున్నా. సో మనం తర్వాత లాస్ట్లో రైసు, పప్పులు అన్నీ ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మీడియం గ్లాస్తో 2 గ్లాసెస్ రాగులను అయితే యాడ్ చేసేసుకోవాలి. రాగులు మనం ఫ్రై చేయవసరం లేదండి, నార్మల్గానే యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ తీసేసుకొని మిల్లుకి వెళ్తే పిండి పట్టించేసుకోవచ్చండి మెత్తగా. సో నేనైతే పిండి పట్టించేసి తెచ్చేసుకున్నానండి. తెచ్చేసుకున్నాక
ఇలా ఒక 2 ప్లేట్స్లో సపరేట్ చేసేసుకోవాలి. వేడి తగ్గినంతసేపు బయట ఉంచేసుకోవాలి. అప్పుడే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. పిండి కూల్ అయ్యాక మాత్రమే ఇలా స్టీల్ బాక్స్లో వేసి స్టోర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఉగ్గు ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే గ్యాస్ పైన ఒక స్టీల్ బౌల్ అయితే పెట్టేసుకొని అందులో మీడియం గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసి కొంచెం సాల్ట్ని యాడ్ చేసి బాయిల్ అవనివ్వాలి. మీరైతే ఫస్ట్ టైం బేబీకి ఉగ్గు పెడుతున్నట్టయితే 1-2 స్పూన్లు పౌడర్ తీసేసుకొని చేయండి. నేనైతే ఇక్కడ పండుకి అలవాటే కదా, సో 4 స్పూన్స్ పౌడర్ని అయితే తీసేసుకొని వాటర్ని పోసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నా. ఈ పౌడర్ని ఇలా ఉండలు లేకుండా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి. అస్సలు ఉండలు అనేది ఉండకూడదనమాట. సో ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్నాక వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, అందులోకి ఈ పిండిని అయితే యాడ్ చేసేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట. సో మనం కలుపుతూ ఉండాలండి, లేదంటే ఉండలు అనేవి ఏర్పడతాయి, లంప్స్. లో ఫ్లేమ్లో ఒక 4 to 5 మినిట్స్ కలుపుతూ కుక్ చేసేసుకోవాలండి. సో ఉగ్గు ఇలా దగ్గర పడేంత వరకు అయితే కుక్ చేసేసుకోవాలి. చూడండి, ఉండలు అనేది అస్సలు ఏర్పడలేదు కదా. సో మనం చేసుకునే విధానం బట్టే ఉంటుంది. అండ్ ఉగ్గు ఇంకో విధానం కూడా చేస్తారు. డైరెక్ట్గా మనం బాయిల్ చేసుకున్న బౌల్లోనే ముందు పిండి మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి కలిపేసుకుంటారు. అలా అయినా చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే మన ఉగ్గు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఒక్క లంప్ కూడా రాలేదు, అస్సలు ఉండలే ఏర్పడలేదు కదా. సో ఇలా చేసుకుంటే బేబీస్కి తినేటప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ ఇలా వాటర్ తీసేసుకున్న గిన్నెలో మనం తీసుకున్న ఉగ్గు అయితే ప్లేస్ చేసేసుకుంటే తొందరగా కూల్ అవుతుంది. సో బేబీస్కి ఆకలైనప్పుడు చేస్తాం కదా, సో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. తొందరగా కూల్ అవ్వాలంటే ఇలా కింద వాటర్లో పెట్టి పైన ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే తొందరగా కూల్ అయిపోద్ది. మన బేబీస్కి అయితే మంచిగా పెట్టేయొచ్చండి. ఫస్ట్ టైం ఉగ్గు చేసిన వాళ్ళైతే మాత్రం కొంచెం చేసుకోండి. కొంచెం చేసి బేబీకి లైట్గా పెట్టండి, ఎక్కువ థిక్గా చేయకూడదు. ఇక్కడ చేశాను కదా, దీనికన్నా పల్చగా చేసేసుకోవాలి. ఫస్ట్ టైం అయితే మాత్రం నేనైతే పల్చగానే చేసా. ఫస్ట్ టైము అలా అలవాటయ్యే కొలది థిక్గా చేశానండి. ఫస్ట్ టైం చేసేటప్పుడు మనం తీసుకునే పప్పులు ఆ క్వాంటిటీ కూడా చాలా తక్కువగా తీసుకోవాలి. సో మీకు చెప్పాను కదా చిన్న గ్లాస్తో తీసుకోమని చెప్పి, సో మీరైతే అది ఫాలో అయిపోండి. సో మన ఉగ్గు పౌడర్లో అన్నీ బ్యాలెన్స్గా ఉన్నాయండి. ఎనర్జీ, ప్రోటీన్, కాల్షియం, అలానే బేబీ వెయిట్ గెయిన్కి ఈ పౌడర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మా పండుగకి అయితే ఫస్ట్ నుంచి ఇలానే చేసి పెడుతున్నా. కొంతమంది అయితే వాష్ చేసి ఆరబెట్టి మరీ చేస్తారు కదా, మేము ఎప్పుడూ అలా చేయలేదండి. మా వాళ్ళందరూ ఈ ప్రాసెస్నే ఫాలో అవుతారు. సో నేనైతే ఇదే ఫాలో అయ్యా. సో మీకు ఎలా వీలైతే అలా చేయండి. మనమైతే హెల్దీ బేబీ ఫుడ్ని అయితే ప్రిపేర్ చేసేసాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేసేయండి. మీ ఇంట్లో బుడ్డోళ్ళు ఎవరున్నారో వాళ్ళకి షేర్ చేసేయండి. మరి కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మరి బాయ్ బాయ్.